హాయ్ ఫ్రెండ్స్, ఇచ్చేయకుండా పక్కకు పెట్టేసిన బ్లౌజ్ పీస్తోనైతే ఇలా శారీ కుచ్చులు అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలా శారీకి కొంచెం మ్యాచింగ్ ఉన్న బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా బ్యాంగిల్తో అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఒక 45 పీసెస్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే 2.5 స్క్వేర్ పీస్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ తిప్పుకుంటే ఇలా కోన్ షేప్లో ఫామ్ అవుతుంది. ఇటువంటి అయితే ఒక 16 అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే సూది దారాన్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా అయితే 3 పీసెస్ని అయితే ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇలా కోన్ షేప్లో రెడీ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇటువంటి బీడ్స్ని అయితే ఇలా ఎక్కించుకున్నాను. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇలా సారీ పళ్ళ సైడ్ అయితే ఇలా సూది దారంతో ఇలా అయితే స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ డిస్టెన్స్లో అయితే ఇంకోటి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా స్టిచ్ చేయకుండా పక్కకు పెట్టేసిన బ్లౌజ్ పీస్తోనైతే ఇలా సారీ కుచ్చులను అనేది రెడీ చేసుకోవచ్చు.